ఆసక్తితో వచ్చిన సంఘమంతటకును ప్రియులైన మీకు నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేస్తూ, కొంత సమయం ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. అందరూ తలలు పైకెత్తి వినాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేటి మన యొక్క పాఠాంశం పేరేమిటి అంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుట నేర్చుకోవాలి. మనుషులు మాటలకు పొత్తుండవు. మనుషులు పనులు ఎప్పుడు ఇబ్బంది కలిగిస్తూనే ఉంటాయి. కానీ ఈ లోకంలో మానవ జీవితానికి కొలబద్ద లేక దిద్దుబాటుకు ఉపయోగపడేది దేవుని వాక్యం మాత్రం. నేటి ఈ సమావేశంలో మన పాఠాంశం పెద్ద ప్రవక్తల్లో ఒక వ్యక్తి, అతని పేరు యెషయా. పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలు నలుగురు, పెద్ద ప్రవక్తలు అంటారు వారిని. మొదటి వ్యక్తి పేరు యెషయా, రెండో వ్యక్తి పేరు ఇర్మియా, మూడో వ్యక్తి పేరు యెహెజ్కేలు, నాలుగో వ్యక్తి పేరు దానియేలు. వీరిని పెద్ద ప్రవక్తలని పిలువబడ్డారు. ఇందులో పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయాలో ప్రధానంగా ఒక 4 అంశాలు మీ ముందు ఉంచి నేను ప్రార్థిస్తాను. ఏంటి ఈ యొక్క సారాంశంలో ఉన్నటువంటి స్థితి అంటే, బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రవక్త యొక్క నిర్వచనం లేదా గొప్పదైనటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడైన యెహోవా భూలోకములో చెడిపోయినప్పుడు ఆ ప్రపంచములో ఉంటున్న వ్యక్తులను బాగు చేయడానికి సశరీరుడుగా భూమి మీదకి రాకమునుపు అతడు ఒక ఉద్దేశం కలిగి ఒక దర్శనాన్ని ఒక వ్యక్తికి ఇచ్చాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే యెషయా. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన ఏమంటారంటే, అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను ఉన్నవాడును అని చెప్తూ ఆ స్థలములో ఉంటుండగా దేవుడు అతను దర్శించాడు. అప్పుడు ప్రభు అంటారు, యెషయా గ్రంథం 6వ అధ్యాయములో 6వ వచనం నుండి చూద్దాం. అక్కడ ఉన్న మాట అవునండి. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలం ప్రవక్త అయిన యెషయా ఈ భూలోకములో ఉంటున్నటువంటి పరిస్థితులను చూచి దుఃఖపడుతూ బాధపడుతూ అతడు దేవుని పాదాల దగ్గర కనిపెడుతూ వచ్చాడట. అప్పుడు అతనికి ఇచ్చినటువంటి దర్శనం ఏమిటో తెలుసండి? ఈ ప్రజలట వారిని యొక్క స్థితిగతులను తెలియక ముందు అతడు నేర్చుకున్న పాఠం ఏమిటి అంటే, దేవుని దూతలు 6 ఉండేవారట. ఆ దూతకి 6 చేతులు ఉండే. అందులో 2 చేతులతో తన మొహం కప్పుకున్నారు. 2 చేతులతో ఇంకేం చేస్తూ వచ్చారో తెలుసా? కాళ్ళను కప్పారు. ఇక 2 చేతులతో పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి చేస్తూ వచ్చారు. అంటే లోకము ఎలాగుంది అంటే, దేవుని గొప్పతనం ఏమిటి అనే విషయము లోకులకు అర్థం కావలేదు.
దేవుని గొప్పతనం ఏమిటో తెలుసా? ఈ లోకంలో స్తుతి చేయడానికి కానీ ఆరాధన చేయడానికి కానీ మనుషులు సరిపోలేదు. అందుకే ఆయన అంటాడు, అతని స్థితిని గుర్తెరిగి ఏమంటాడంటే, అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడు నేను, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నవాడును, నేను అర్హుడను కాను. అంటే ప్రభు అంటారు, నేను శుద్ధి చేశాను, నీ దోషమును పోగొట్టాను, అయితే ఇప్పుడు నీ భక్తిని కొనసాగించు అంటే ప్రభువా ఏం చేయాలని అడిగినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటో తెలుసా? ప్రభు అడుగుతున్నాడు, ఎవరిని నా నిమిత్తము ప్రజల మధ్యకు పంపుదమా అని చూస్తే ఒక్కడైనా నాకు కనబడలేదు. యెషయాలో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? చిత్తగించుము ప్రభువా, నేనున్నాను, నన్ను పంపు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో అన్ని అనుభవాలు పొందుకుంటూనే ఉన్నాం, అన్నీ మనం సక్రంగానే నిర్వర్తిస్తూ ఉన్నాం. కానీ ఈ లోకములో ఉంటున్న మనుషులు యందు భూమి మీద మానవాళికి కూడా చేసే గొప్ప ఆధిక్యత ఏంటో తెలుసా? నేనున్నాను, నన్ను పంపు అని అనలేకపోతున్నా. అంటే ఈరోజు మనుషులు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? నేనున్నాను అని చెప్పడానికి సంసిద్ధంగా లేడు. ఏమనుకుంటున్నాడంటే, ఇదే గొప్పది, ఇదే మంచిది, నేను తింటున్నాను, నేను ఉంటున్నాను, నాది నా తీరింతే, నేను ఇంతకంటే నేనేమీ చేయలేను అనుకుంటున్నాను. లేదు, నువ్వు చేయగలవు, నేను చేయగలవు. ఎప్పుడు అంటే మనస్సు ఉంటే మార్గం అంట. ఐఎమ్ రెడీ, నేనున్నాను, నన్ను పంపు ప్రభు, నీ ప్రతినిధిగా నేను ఉండడానికి రెడీ అని. ఈరోజు నీ గృహంలో, నీ వీధిలో ప్రభు ప్రతినిధిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? మన ప్రార్థన కాదండి దేవుడికి కావలసింది, మన పాట కాదండి దేవునికి కావలసింది, మన బోధలు కాదండి దేవునికి కావలసింది. ఇది మనది కాదు, ఇదంతా ఆయన ఇచ్చినటువంటి. బైబిల్ రాయబడుతూ ఉన్నది, నువ్వు నిలవబడు, మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు. పాట కానీ ప్రార్థన కానీ వాక్యం కానీ అది మనది కాదు. మనం జెరాక్స్ పేపర్గా తీసుకున్నాం, ఒరిజినల్ ఆయన దగ్గర. నేను ఎంత మంచి పాటగానో, ఎంత మంచి బోధకుడునని చెప్పుకోవడానికి కాదు, ఇది నిజ జీవితంలో అలవర్చుకోవడానికి పూనుకోవలసిన అవసరత ఉంది. బైబిల్ అంటుంది, ఎవరిని పంపెదను అంటున్నాడైనా, నేను రెడీ అంటున్నా. నువ్వు చెప్పగలుగుతున్నావా? ప్రభువా, నీ పేరట ప్రార్థనలో పోరాడడానికి నేను రెడీగా ఉన్నాను. నెలంతటిలో ఒక్కరోజంతా నీ మందిరంలో నేను గడపడానికి నేను రెడీ అని చెప్పగలుగుతున్నామా? లేదా పర్వాలేదని సరిపెట్టుకుంటున్నావే? ఇదే సందర్భంలో క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అపోస్తుల కార్యముల్లో 26వ అధ్యాయం 19వ వచనములో అగ్రప్పరాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు దగ్గర చదవం. కాబట్టి అగ్రప్పరాజు ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడును గాక మొదట, చూసారా, మొదట నమస్కులని వారికి. చాలండి, ఏమవ్వకూడదు అనుకుంటున్నాడో తెలుసా? అవిధేయుడు కాక. ఏ విధేయుడు అంటే అలక్ష్యం చేయబడంగా ఉండకూడదు. ఎందుకో ప్రభు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నీకేమనిపిస్తూ ఉంటుందో తెలుసా? ఒక్కమారు నా తండ్రి దగ్గర, నా ప్రభు పాదాల దగ్గర 1 గంట ప్రార్థన చెయ్యాలని బుద్ధి వస్తుంది. ఆ ఒక్క నిమిషంలోనే మరలా మనసు మారిపోయి. అవిధేయతగా ఉండొద్దు, అనాలోచనగా ఉండొద్దు. ఎందుకు అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతను కోల్పోకూడదు. నువ్వు మాత్రమే కాదు, నేను మాత్రమే కాదు, భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఒక హెచ్చరిక చేశాడు. చదివాం భాగం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1 నుండి
సుమారుగా 12 వచనాలు చదివాం. అక్కడ రాయబడుతున్న మాటలు ఏంటో తెలుసా? దేశమును వట్టిదిగా చేయుచున్నాడు. దేశమును వట్టిదిగా చేయుచు. నిల్ జీరో మన జీవితం అంతా. మన జీవితంలో సుఖవంతమైన స్థితి లేదు. మన జీవితంలో చికాకుతో బతుకుతున్నాం. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఈ భూమి మీద నేను ఎవరినో పంపుతానని చూస్తూ ఉంటే నాకు కనిపించలేదు ఒక్కరు కూడా. యెషయా స్పందించి ముందుకు వచ్చి అంటాడు, అయ్యా నేను రావడానికి సిద్ధమే. ఇక రెండో విషయానికి వస్తే, ఈ పంపెదము అనే సంగతిని గుర్తు చేసుకుంటూ అప్పుడు ప్రభువు వాక్యం ఏమంటుందో తెలుసా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో అంటారు, ఎవని మనస్సు నీ మీద అవునండి వానిని నీవు పూర్ణ శాంతము గలవానిగా చాలండి. పూర్ణ శాంతం, పూర్ణ శాంతము గలవానిగా. ఏమంటే ఈరోజు లోకంలో శాంతి లేదని చెప్తున్నాం, సుఖం లేదని చెప్తున్నాం. జీవితంలో ఎన్నెన్నో ఆటంకాల మధ్య మాత్రమే మనం బ్రతుకుతూ వస్తూ ఉన్నాం. ఈరోజు లోకంలో ఉన్న స్థితిని గుర్తు చేయి. నీ మనస్సు దేని మీద ఆనపెట్టుకుంటున్నా? నీకున్న గుణము దేని మీద ఆధారం చేసుకొని మాట్లాడుతున్నా? ఏంటి నీ మనస్సు? ఈరోజు ఈ లోకమందు నీ జీవితం నా జీవితం ఆధారపడి బంగారు పలికైనా గోడ చేరుకు అవసరం. అందుకే దేవుడు కావాలని మనసు మంచిదే, కానీ ఆ దేవుని యొక్క స్థితి ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోగలగా. ఈ లోకం నువ్వేం చేస్తూ ఉన్నావో తెలుసా? నీ మనస్సు దేన్నైతే ఎక్కువ ప్రేరేపిస్తూ ఉంటుందో దాన్ని దేవుడు బాధ కలిగేటట్టు చేస్తాడు. అందుకే దేవుడు భూమి మీద దేనిని ఎక్కువగా ప్రేమింపవద్దు అని చెప్పాడు. అంటే లోకం తీరు స్థితి నువ్వు గుర్తు చేసుకోవాలి. అదే యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట వ్రాయబడుతూ ఉంది. చూద్దాం ఒకసారి. ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు. మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవునికి స్తోత్రం. ఏంటండి సుఖం, మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే, ఊరకుండుట వలన మీకు బలము కలుగును. ఏ విషయంలో ఊరుకోవాలి? ఏ విషయంలో ఊరుకొని ఉంటే మానవ జీవితానికి సుఖం వస్తుందంటే, బైబిల్లో చాలా స్పష్టతగా అనేక రకాలైనటువంటి ఆ వచనాలతో కూడిన ఉన్నది. ఏంటో తెలుసా? పరలోక ప్రార్థన చేసేటప్పుడు మిమ్ములను క్షమించుటకు మనం ప్రతి వ్యక్తిని ఏం చేస్తూ ఉండాలో తెలుసా? క్షమిస్తూ ఉండాలి. బాధ పెట్టినను దిగమింగాలి తప్ప బయటపడకూడదు. ఆ బాధ ఏం చేస్తుందో తెలుసా? ఆ వ్యక్తికి. అందుకే బైబిల్లో ఏమని రాయబడుతుందో తెలుసా? పగ తీర్చుట నా పని కానీ పగ తీర్చుట నీ పని కాదు. శత్రువు ఆకలి కొని ఉంటే ఆహారము పెట్టుము, దాహం కలిగి ఉంటే ఏం చేయమంటున్నాను? దాహం. అప్పుడు వానికి నీవు తల మీద నిప్పులు గొప్పగా పోసేవాడు అవుతావు. వివాదం పెట్టుకోవడం నిమిషం పట్టదు. ఆ వివాదం అనేది మనకు అవసరమైనది కాదు. దానివల్ల వచ్చే లాభం కంటే నష్టమే. నీ నోటి మాట నీ తల విలువను తీస్తా. అందుకే బైబిల్ ఏమంటుంది?
ఎవని మనస్సు నీ మీద అనుకుండబడతాదో ఆ వ్యక్తికి సహనం ఉంటుంది. యేసుక్రీస్తు భూలోకములో ఉన్నప్పుడు గడ్డం పెరుగుతూ ఉంటే ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? మౌనంగా ఉండిపోయి వదక తేబడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉండిపోయారు, నోరు తెరవక ఉండిపోయారని నపుంసకుడు సువార్త ప్రకటించే ఫిలిప్పు వారి మధ్య సంభాషణలో అపోస్తలుల కార్యములో రాయిపిస్తారు. ఆ సహనమే యేసుక్రీస్తుని ప్రపంచవ్యాప్తంలో దేవుడుగా రుజువు చేయబడింది. ఈరోజు ఒకటి, ఎవరిని పంపుదనా అని ప్రభువు ఎదుగుతున్నాడు. అందులో ప్రభువా ఈ దేశము కొరకు ప్రార్థన చేయడానికి నేను రెడీగా ఉన్నా, చిత్తము నన్ను పంపు, నన్ను వాడుకో, నీ ప్రతినిధిగా. ఒక్క యెషయాకి ఆధిక్యత వచ్చాను. అటువంటి యెషయా ఒక్కడుంటే చాలండి దేశంలో. ఈరోజు కోరుండి పిలిచినా ప్రార్థనలకు రావటం లేదు. కారణం ఏంటో తెలుసా? వాడికి అసలు మనసుంటే కదా దేవుడు మీద. చచ్చిపోతే చచ్చిపోతాను కానీ ప్రార్థన మాత్రం చేయలేను అనుకుంటున్నాను. రాజ్యం పట్టం లేదు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించలేకపోతారు. పేరుకి బైబుల్ ఉంటుంది, పేరుకు పాట ఉంటుంది, పేరుకు ప్రార్థన ఉంటుంది, పేరుకు 10-20 ఇచ్చినట్టు కనపడతాం, కానీ ప్రార్థన చేయడానికి మాత్రము సమయాన్ని ఇచ్చించలేదు. ఒకటి గుర్తు పెట్టుకో, నీ డబ్బుతో కాదు దేవుడికి కావలసింది, నీ మనసుతో దేవుడు కావాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు. సమయం పెట్టాలండి. ప్రార్థనలో నువ్వు లేనిది ఎందుకు ఇవన్నీ? ఈరోజు ఆలోచించండి. యెషయా దగ్గరికి వచ్చేసరికి ఆయన వెళ్ళడానికైతే రెడీగా ఉన్నాడు, కానీ పంపించే పర్మిషన్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దర్శనం చూస్తాడు. అప్పుడు అతని స్థితి ఏంటో తెలిసాడు. అబ్బో, ఇప్పటి వరకు నేను పాడిన పాటలు కానీ ప్రార్థనలు కానీ అంటాడు, అయ్యో ప్రభువా అపవిత్రమైన పెదవులు గలవాడని నాకు తెలుస్తుంది. ఈ స్థితి ఏంటో నీకు తెలిస్తే ఎక్కడ నిలవబడటమే, నువ్వు మాట్లాడగలటమే. లోకం కాదండి, మనుషులతో చెప్పే మాటలు కాదండి, నువ్వు మాట్లాడే మాట, నేను మాట్లాడే మాట ఆయన స్కాన్ చేస్తూ ఉంటాడు. ఆయనకి సీసీ కెమెరాలు అవసరం లేదు. ఆయన కన్నులకు మరుగైనది ఏదియు తేటగా కనపడుతుందట. కళ్ళద్దాలు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు ఆయనకి. అంటే ఎంత పవర్ఫుల్ ఆ కళ్ళు అవి చూడండి, ఆలోచించాలి. యెహోవా కన్ను ప్రతి స్థలం మీద ఉన్నది. ఆలోచించాలి. ఒకటి, ఎవరిని పంపుదనా అంటే యెషయా అంటాడు, నేను సిద్ధం ప్రభు, చిత్తగించుము, నన్ను పంపు అని చెప్పాడు. ఇక రెండో విషయం, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటాడో వాడు పూర్ణ శాంతం గలవానిగా ఉంటాడు. ఏ శాంతం? ఎంత శాంతంగా ఉంటాడో తెలుసా? ఊరుకొని ఉండుట వలన రక్షింపబడి బలము పొందుతాడంట. రక్షింపబడి ఎవరితో కూడా అనార్థమైన వివాదాలు మనకు అవసరము లేదు. మూడో విషయంకి వస్తే ఇక్కడ అంటారు, సాధారణంగా ఎవరితో దేవుని పోలుస్తాం? మన తెలుగు తక్కువతనంతో అప్పుడప్పుడు అంటారు, దేవుళ్ళలాగా ఆదుకున్నాడు అంటాడు మనిషికి. ఎంత దారుణం అంటే తెలుసా? కోమటివాడు వ్యాపారస్తుడు అంటాడు, కస్టమర్ల దేవుళ్ళారా. నువ్వు కట్రాయి అందులో కొంటే నువ్వు దేవుడివి. అడిగి ప్రేక్షకులు దేవుళ్ళు, వాటర్ల దేవుళ్ళు. మరి దేవుళ్ళకి మరి వాళ్ళు ఏమైపోతారు తర్వాత అనేది మన కళ్ళ ముందే చూపిస్తుంది. సహజంగా కొంతమంది అయితే యేసు ప్రభు ఫోటో మెడలో వేసుకుంటారు. అసలు రూపమే లేదు దేవునికి. ఈరోజుకి కూడా మనం ఇంట్లో చూసినా, ఒంటి దగ్గర చూసినా పెద్ద బొమ్మ వేసేసుకుంటే యేసుప్రభుని నమ్ముకున్నాం. చాలామంది రకరకాల బొమ్మలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. బొమ్మ అనేది నిన్నేం చేస్తుందో తెలుసా? బొమ్మల పూజ వల్ల వచ్చే లాభం ఏంటి? ఇర్మియా గ్రంథం
త్వరగా 10:8 దయచేసి ఏ ఫోటోని నువ్వు ఎంకరేజ్ చేయకూడదు. అలా చేశావు. జనులు కేవలము పశుప్రాయులు అవివేకులు బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము. అమ్మా ఏం చెట? బొమ్మల పూజ వల్ల వచ్చు జ్ఞానము. ఈరోజు ఏ బొమ్మ పెట్టుకుంటున్నాను? మొబైల్ కానీ వాక్యం పెట్టుకోవడానికి ఒప్పుకోమే. ఏదైనా పెడతాం కానీ వాక్యం పెట్టుకుంటావా? దేవుణ్ణే డామినేట్ చేయడానికి దేవుని వాక్యం లేకుండా సెల్లలో అయితే పరాయుడు ఫోటో తప్పితే నీ ఫోటో. మొబైల్లో చోటు ఇవ్వలేనోడు దేవునికి హృదయంలో చోటు ఎత్తాడా? మొబైల్లో చోటు ఇవ్వలేదు. అయ్యా ఇది పరిస్థితి అంటే ఇక్కడ ప్రవక్త యెషయా అంటారు, ఎవరితో నన్ను పోలుస్తావు నువ్వు? నేను దేని ఆకారం ఉన్నాను? చూడండి ఒకసారి యెషయా గ్రంథం 40:18. కావున మీరు ఎవరితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకి సాటి చేయడానికి ఏ రూపం కూడా భూలోకములో లేదు. గమనించండి. దయచేసి ఇలా అంటున్నానని కాదు, మీ మొబైల్లో వాక్యానికి చోటు రూపానికి కాదు. బొమ్మల పూజ వల్ల వచ్చు జ్ఞానము. ఎందుకు తిక్కగా తేడాగా నువ్వు కనబడుతున్నావో తెలుసా? శుక్రవారం చెప్పాను. ఎందుకు తేడాగాలో అయిపోతున్నారో తెలుసా? అవసరమైనది వెనేస్తారు, అనవసరమైనది పట్టుకొని పీకులాడుతారు. నీ కడుపు నింపుతున్నది దేవుడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నది దేవుడు, నీకు క్షేమం ఇచ్చేది దేవుడు. కానీ ఎవరి ఫోటో ఉంది నీ దగ్గర? చూడు ఒకసారి. ఎవరిది? వాక్యానికి చోటు. మళ్ళీ ఇక్కడ నిలబడి ఏమంటాం తెలుసా? నా జీవితాంతము నీతోనే ఉంటాం. మొబైల్ తెరిచి చూస్తే తీరిపోతే ఇదని. నీ పాట కూడా కావాలండి, నీ ప్రార్థన కూడా కావాలండి. ప్రభు చూడనుకున్నారా? చూడండి లూకాసు వార్త 6:46 ఎంత హెచ్చరిక ఇచ్చాడంటే శిష్యులకి, అక్కడున్న ప్రజలకి తెలియచేస్తున్నాడు. 6:46 నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా. చాలండి. దేవుడు ప్రశ్న గుర్తు పెట్టాడు. మంచిది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టుగా బైబిల్ పట్టుకుంటున్నావు, నువ్వు నన్ను గౌరవిస్తున్నట్లుగా పాట పాడుతున్నావు, నీవు నేనే కావాలనుకున్నట్టు గ్రంథాన్ని తెరుస్తున్నావు. కానీ నీ హృదయంలోనూ చూడలేదు, నీ మొబైల్లో అంతకంటే చూడలేదు. ఆలోచించండి. ఎందుకు నీ జీవితంలో అసమాధానాలు ఎదురవుతున్నాయి? ప్రవక్త యెషయాకు అన్నీ ఉన్నాయి. ఎప్పుడు తెలిసిందో తెలుసా? దైవ దర్శనంలో అనిపించింది. అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడును, నేను ఏపాటివాడిని ప్రభువా. మరి ప్రభు పర్మిషన్ ఇచ్చాడు. నేను నిన్ను శుద్ధి చేశాను, నేను నిన్ను ఆ బాధ నుండి విడిపించాను. కానీ నా నిమిత్తం పోవుటకు మనుషుడెవడు లేడు. అప్పుడు అంటున్నాడు, చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? నేను దేవునికి ప్రతినిధిని కాబట్టి ఈ లోకంలో నాకు ఏది ఉన్నా ప్రభువు యొక్క చిత్తానికి నేను వినియోగిస్తాను. ఆలోచించు. నీ మాట నా మాట ప్రభు వినడానికి చెప్పింది ఆయన చూచి చూడనట్టు పోవడానికి ఆయన తెలివి తక్కువడైతే కాదు. ఆలోచించి. నేను 3 విషయాలు చెప్పాను, 4 చెప్పి ముగిస్తాను. ఎవరిని పంపుదునా, అది తొలి పదం. 2, ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటే వాడు ఎప్పుడూ పూర్ణ శాంతంగానే ఉంటాడు. ఎన్ని వరదలు వచ్చినా సరే స్టాండ్గా నిలబడతాడు. 3వది ఏంటో తెలుసా?
ఎవరితో నువ్వు పోల్చక దేవుడుగా. అలా పోల్చటం వల్ల నీ జ్ఞానం చెడిపోతే, అలా పోల్చటం వల్ల దరిద్రానికి దిగజారిపోతాం. నా మహిమను ఎవ్వరికి ఇచ్చేవాడును కాను. ఆలోచించండి. ఇక ఫైనల్గా అంటారు, ఎవడను ప్రవేశింపకుండా. ఎందుకు ఈ ప్రపంచంలో ఇంత ఉత్పత్తి లేదా ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే 24వ అధ్యాయంలో చెప్పాడు, దీన్ని ఏ పేరు పెట్టి నువ్వు పిలుచుకున్నా పర్వాలేదు, కానీ దేశం ఒకరోజు వట్టిదిగా చేస్తున్నాను, మనుషులు ఎవ్వరూ నా మాట వినలేదు, కాబట్టి ఇది పరిస్థితి అని చెప్పి ఈ రోజు వస్తుందని చెప్పాడు ఆయన. 24వ అధ్యాయం 10వ వచనం, నిరాకారమైన పట్టణమును అవునండి ఎవడను ప్రవేశింపకుండా. చాలండి, ఎవడను ఎవడను. ఇది ఇప్పుడు చెప్పింది కాదు, ఈ కత్తి ఇప్పుడుది కాదు, ఇది నీ కన్నులారా చూస్తావని నువ్వు కానీ నేను కానీ అనుకోలేదు. ఇది ప్రవక్త ప్రవచించినటువంటి తన కంటిన్యూషన్. కిందకి ఇంకా ఉంటే ఆయన ఏమంటారంటే, ద్రాక్షరసము లేదని. అది కాదమ్మా, ఇదే ఒకసారి చదవండి. 24:10 వచనం, నిరాకారమైన పట్టణమును ఎవ్వడను ప్రవేశింపకుండా ప్రతి ఇల్లు. అమ్మా, ప్రతి ఇల్లు. ఒకప్పుడు మనుషులు రావాలని కోరుకుంటేవారు, ఇప్పుడు ఎవడైనా వస్తే రావద్దని చెప్పేస్తాను. దేవుని వాగ్దానం అది, ఉన్నా కదా. 20 మంది కూటమి అనుకుంటే 60 మంది వచ్చిన రోజులు ఉన్నాయి. ఈరోజు 20 మంది ఏంటంటే 5 వస్తాం. ప్రతి ఇల్లు కూడా దాన్ని ఇచ్చించి 23:1 చదవండి. అందులో 23:1 ప్రవక్త అయిన యెషయా ముందుగానే దేవుడు తెలియచేశాడు ఈ విషయాన్ని. తూరును గూర్చిన దేవోక్తి, అవునమ్మా, తర్షీసు ఓడలారా అంగలాడ్చుడి, తూరు పాడైపోయెను, తూరు పాడైపోవును, ఇల్లైనను లేదు, ప్రవేశ మార్గమైనను లేదు. చూసారా, ఇల్లైనా లేదట, ప్రవేశ మార్గమైనను లేదు. అంటే తిరగనెత్తన్నారా? ఇది ఇప్పుడుది కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది వాగ్దానం. దేవుని వాక్యము అన్ని అవునట్టుగానే ఉన్నవి కానీ కానట్టుగా ఏవి లేదు. అది విషయాన్ని గుర్తుపెట్టుకోండి. యెషయా గ్రంథములో ఇవన్నీ తెలియాలండి అంటే బైబిల్ చెప్తూ ఉన్నది, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోవాలని. ఏమండి, ఇలా పాస్టర్ గారు చెప్పారండి, టీవీలో చెప్పారండి, ఇలా ఆయన చెప్పారు, ఆయన నమ్మక. వాక్యం ఉన్నట్టుగా బైబిల్, నీ దగ్గర ఉన్న బైబిల్లో ఏది ఉందో అదే అవతల బైబిల్లో ఉంటుంది. అంతకు మించి పుట్టినదట దుష్టు నుండి వచ్చింది అంటారు. ప్రవక్త యెషయా తన జీవితంలో మరలిపోయాడు, మారిపోయాడు. అతడుకు దేవుడు అప్పగించిన ప్రతినిధిగా అతడు కాపాడుకున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు 66 పుస్తకాలు. ఎన్ని పుస్తకాలు? పాత నిబంధన 39, క్రొత్త నిబంధన 27. ఒక్క ప్రవక్త యెషయా ఒక్కడే 66 అధ్యాయాలు రాశారు. అందుకే దీన్ని ఏమన్నారంటే చిన్న బైబిల్. బైబిల్లో చిన్న బైబిల్. ఇంకా దీనికి 2 చక్కటి దర్శన భావాలతో ఉన్నాయి. అందులో 7వ అధ్యాయం అంటారు, కన్యక పుస్తకం అంటారు. యేసు ప్రభు వారు రాకడ కొరకు మాట్లాడి వచ్చుట భూలోకంలో అవతారం గురించి తెలిపిన ప్రవక్త. ఇతని కొరకు చాలా రకాలైనటువంటి సంగతులు ఉన్నాయి, కానీ అన్నీ చెప్పినా నీకు అవి అర్థంగా ఉన్నవి. నీకు కుదించేందుకు చెప్పాను అంటే ఉన్న 2 మాటలైనా నీ మనసులో ఉన్నాయి. ఒక పేరుందంటే, ఒక వ్యక్తి ప్రార్థనకు వెళుతున్నాడంటే, ఒక వ్యక్తి దేవుని సంఘంలో సభ్యుడిగా ఉన్నాడంటే దేవుని పేరట మనము వాడబడే వారంగా కనపడాలి. అంతేగాని ఎప్పుడు ఇమ్ము ఇమ్మన్నట్టు జలగడిగినట్లుగా దేవుడి దగ్గర అడగకూడదు. అడగాలి. ఎప్పుడో తెలుసా,
నీ లోపం తెలుసుకుని మార్చుకున్నప్పుడు, ఆయన లోపం తెలిసింది. ఉజ్జియా చనిపోయినప్పుడు అతని స్థితిగత అంతా కూడా తెలియచేయబడింది. ఈరోజు నీ నిజ జీవితంలో నువ్వు నిజముగా దేవుని ప్రతినిధిగా ఉండాలనుకుంటే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నేను సిద్ధం ప్రభువా, నా సంఘ ప్రజల కొరకు ఒక్క పూటైనా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. ఇదిగో నా వంతుగా నా సంఘములో బలహీనులైన వారికి ఇలాంటి కరోనా పరిస్థితిలో కష్టకాలంలో కొంచెంపాటి సహాయం నేను చేస్తాను. మాకే లేదంటే ఎప్పుడూ ఉండదు. ఎవరు ఉండి చేయరు. లేమిలోనే మనం చేస్తే దాంట్లో ప్రతిఫలం అనేది వస్తుంది. లోకంలో ఎవరికి కోటీశ్వరులు కాదు. ఎప్పుడు కోటీశ్వరుడు 10 రూపాయలు ఇవ్వలేరు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి. క్రీస్తు మనస్సున్నవాడు మాత్రం ఎప్పుడూ పేదరికం ఉండదు. క్రీస్తు మనస్సును అనుసరించే వాడికి ఎప్పుడూ దరిద్రత అనేది దగ్గరికి రాదు. ఎందుకు అంటే మనకి ఎన్ని ఉన్నా అవి నిష్ప్రయోజనమని బైబిల్ చదువుతున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఒకరికి ఉపకారము చేయాలి. ఉపకార ధర్మము చేయక మానవద్దన్నాడు. మరిచిపోకుడి. ఈ లోకంలో అన్నీ చేయగలుగుతాం. డబ్బు దగ్గర మాత్రం ఒకరికి సహాయం చేయడానికి మనం నువ్వు చేసావో లేదో నాకు తెలియదు కానీ అది వాక్యం. ప్రభువు వారి దగ్గరికి వచ్చినటువంటి 10 మంది కుష్ఠరోగులు, అయ్యా నీకు ఇష్టమైతే మమ్మల్ని శుద్ధునిగా చెయ్యి అని అడిగితే అప్పుడు ప్రభు అంటారు, మీరు తిరిగి వెళ్ళండి బాగుపడతారన్న. తిరిగి వెళ్ళి బాగుపడ్డారు 10 మంది. కానీ ఎంతమంది వచ్చారు తిరిగి? ఒక్కడే. అప్పుడు ప్రభు అన్నారు, నువ్వు ఒక్కడే వచ్చాను సంతోషపడలేదు, కానీ మిగిలిన 90 ఎక్కడ అన్నారు? అడిగారా లేదా? మరి ఈరోజు కృతజ్ఞత అనేది మనం చూపించాలా లేదా? మనం ప్రాణం పోసిపడి మరలా నిలబడి మరలా మన జీవితంలో మన ఇంట్లో మనం ఉంటున్నామంటే బలహీనులు అయిన వారిని మనం బలపరచడానికి ప్రయత్నము చేయాలి. అది ఎలా అవుతుందండి? ఇప్పుడు ఉంది, ఒకసారి చూద్దాం. రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. ఎవరికి స్తోత్రం. నాకు భలే ఉంది, బిర్యానీ తినేసి పడుకుంటాను అనుకోద్దాం. బలవంతులమైన మనమే మనమే బలపరచుకోవటం కాదు. బలహీనుడుగా ఉన్న వారిని నీవు బలపరచడానికి నువ్వు ప్రయత్నము. అది దేవుని వాక్కు, మనుషుల మాట కాదు. ఈరోజు నీ ఇంటి నుండి 100 రూపాయలు పెట్టి ఒక్క బలహీనుడికి ఏదైనా సహాయం చేయి. 1000 రూపాయలు పెట్టలే. ఏమండి ఎవరికండి తక్కువ బోల్డ్ బిల్డింగ్లు ఉన్నాయండి, ఇవి ఉన్నాయండి, అవి ఉన్నాయి, అవి చూసుకోవడానికే తినడానికి పని చేయలేదు. ఆవేశం దగ్గర కట్టుకోవచ్చు. చాలా మంచి స్థాయికి ఒక వ్యక్తి వెళ్ళాడు. ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చారంటే ఇంట్లో పోయి బియ్యం కూడా లేని పరిస్థితి. నోరిడిసి అడిగితే బుర్ర పాడైపోయింది ఆ వ్యక్తి. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏం లేదో తెలుసా? నిరాధారం. ప్రాపర్టీ ఉంది కానీ టైంకి ఇప్పుడు డబ్బు రాదు. లోకంలో నీవు నేను చేయవలసిన పని యెషయా చూసి మనం ఆలోచన చేయాలి. ఆయన అంటాడు, నేనున్నాను ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి రెడీ. ఏ పని చేయమంటే ఆ పని చేయడానికి రెడీ. ఈరోజు ఈ యెషయా గారు జీవిత చరిత్రకి 66 అధ్యాయాలు రాశారు. ఇతనుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అంటే పెద్ద ప్రవక్త. ఇతడు చేసే పని అంతా యెషయా గ్రంథం 34:16 ప్రకారం యెహోవా గ్రంథమును
పరిశీలించి. ఒకసారి చదువుదాం, మాట చదివి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. ఆ జంతువులలో ఏదియు లేకయుండదు. ఆ జంతువులలో ఏదియు లేకయుండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. చాలండి. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు అంటే అర్థం ఏంటి? దేని జతపక్షి దాని దగ్గర ఉండక అంటే అర్థం ఏంటి? చెప్పండి అమ్మా. మన ఫ్రెండ్షిప్ ఎవరితో తెలుసా? కోడికి కోడి ఫ్రెండ్షిప్ ఎంత బాగుంటుందో. ఆ కోడి జతపక్ష రెండు. కుక్క ఎలక ఎంత దౌర్భాగ్యం ఏంటో తెలుసా? మనిషే కలవడం. అందుకే ప్రభు వారు మనిషి గురించి ఏం చెప్పారంటే, నేను నరుడుని కాను కలవలేడు ఎవరితో. శుక్రవారం చెప్పాను మీకు, తేడాగా వాళ్ళంతా పిచ్చోడి చేతిలో రాయినట్టు. అది ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. అందుకే కదా ప్రభు వారు ఏమంటారంటే, ఒక సందర్భం వచ్చినప్పుడు ప్రాంతానికి తీసుకువెళ్ళినప్పుడు ఒక ప్రాంతంలో సీమోన్ అనేవాడు గారిడి చేస్తూ వచ్చాడు. నేనే బలవంతుడును, నేనే దేవుడు అన్నట్టు. అతన్ని మార్పు చెందుటి కొరకు ఆ ప్రాంతానికి ఫిలిప్పు గారిని పంపాడు దేవుడనే యెహోవా. ఇప్పుడు ఆయనకి ఏమనిపిస్తుందో తెలుసా? ఆయన బలాన్ని మరిచిపోయిన మనుషులు ఉన్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏంటి మారిందో ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి ముందుకు చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందునని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. హృదయము సరి అయినది కాకపోతే దేవుని పనిలో పాలివాడు. హృదయం ఏం బాగుండాలమ్మా? హృదయం. ఇర్మియా ప్రవక్త అంటాడు, అన్నిటికంటే భయంకరమైన వ్యాధి కలిగినది హృదయం, ఘోరమైనది అంటాడు. ఈరోజు నేను ముగించే ముందు ఈ పాఠాంశంలో ఉన్న సారాంశాన్ని గుర్తుపెట్టుకోండి. యెషయా అంటాడు, అయ్యో చిత్తగించుము, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు. నువ్వు అనగలుగుతున్నావా? ప్రభువా నేనున్నాను, నాకు 10 రూపాయలు ఇచ్చావు కాబట్టి ఒక 2 రూపాయలు పెట్టి నాకంటే బలహీనుడు ఎవరున్నారో వారికి నేను చేయూతనివ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు నేను పెడితేనే ఎప్పుడైనా దేవుడు నాకు పెడతాడు. ఎవరో ఒకరు. ఎంత కష్టంలో ఉన్నాను ఒకరికి పెట్టడానికి ప్రయత్నము చేయాలి. అది నీ పూచి, అది నీ దారి. మనకి ఎలాగొస్తుంది అంటే, ఇప్పుడు అమ్మ ఎట్టకపోయినా అడుగు తిరగకపోయినా కష్టం కాబట్టి పెట్టే ఇల్లైనా మనం చూపించడానికి ప్రయత్నం చేయాలి. అందుకే క్రియలు లేని విశ్వాసము అవుతాం. మనకి ఎన్ని తెలిసినా క్రియారూపకం కావాలి. అది నువ్వు చెయ్యాలి. అది నీ మీద పెట్టబడినటువంటి బాధ్యత, భారం కాదు. అది ఏంటమ్మా? బాధ్యత. దీన్ని ఎలా పెంచుతున్నాడు, నువ్వు ఎలా బతుకుతున్నావు, ఆ 2 సంగతులు దేవుడికి తెలుసు, నీకు తెలుసు వ్యక్తిగతంగా. ఇది ఎవరి దైవాల్లో మనం బ్రతకటం లేదు, అది గుర్తుపెట్టుకోవచ్చు. ఒక ద్వారం మూయబడితే మరొక ద్వారం మనకి అది ఎలాగండి అంటే, మన కంటికి కనపడదు, చెవికి వినిపించదు, హృదయానికి. నేను ముగించే ముందు యెషయా లాంటి జీవితం మనందరం పొందుదాం. అట్టి దివ్యమైన కృప ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి తోడై ముందుకు కొనసాగింపచేయును గాక.